పరిశుద్ధుడా పరలోకమందున మా తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో కొద్దిసేపు నేను నిలబడి నీ యొక్క వాక్యాన్ని చెబుతూ ఉండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అలాగే వినేవారికి కూడా గ్రహించే మనసును దయచేసి వాక్య ప్రకారం తను జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యాన్ని చేరుకునే బిడ్డలుగా వినటానికి సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ రోజున ఒక బైబిల్లో నుండి ఒక చక్కటి అంశాన్ని గురించి మనం నేర్చుకుందామండి. విశ్వాసమే విజయానికి పునాది. విశ్వాసమే విజయానికి పునాది. ఈ యొక్క అంశం గురించి కొద్దిసేపు మనం మాట్లాడుకుందామండి. మీ అందరికీ కూడా పునాది అంటే తెలుసండి. పునాది అంటే ఏదైనా ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ లేకపోతే ఒక పెద్ద అపార్ట్మెంట్స్ కానీ కట్టుకునేటప్పుడు పునాది అనేది చాలా ప్రాముఖ్యం అండి. ఎందువల్లంటే ఆ పునాది మీదే మిగిలిన ఇల్లంతా కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి కంపల్సరీ పునాది అనేది ఎలా ఉండాలంటే చాలా బలంగా అనేది ఉండాలండి. ఇక్కడ ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే విశ్వాసమే విజయానికి పునాది. పునాది అంటే ఏంటో మనకు అర్థమైంది. అయితే విశ్వాసి అంటే ఎవరండి? ఇక్కడ కూర్చున్న మనం అంతా కూడా విశ్వాసుల కింద పిలువబడుతున్నాం. అంటే విశ్వాసి అంటే ఎవరంటే తనలోనే పవర్ కలిగిన వాడు. అంతే కదండి, తనలోనే పవర్ కలిగిన వాడు విశ్వాసి. ఆ పవర్ ఏంటంటారు? విశ్వాసం. ఆ పవర్ అనేది అంటే క్రీస్తుని నమ్మడం విశ్వాసం. కాబట్టి తనలోనే పవర్ కలిగిన వాడు విశ్వాసి కింద పిలువబడుతున్నాడు. మరి యేసుక్రీస్తు దగ్గరికి ఆయన యొక్క శిష్యులు కూడా వచ్చి ఏమని అడుగుతారంటే, ఒకసారి మనం బైబిల్లో చూస్తే లోకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం అండి. లోకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం. అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా. చాలండి. ఇక్కడ అపోస్తులు కూడా యేసుక్రీస్తు వారితో ఏమని అడుగుతున్నారంటే, ప్రభువా మా యొక్క విశ్వాసము వృద్ధి పరచం, అంటే విశ్వాసం ఇంకా బాగా, విశ్వాసంలో మేము ఇంకా బాగా డెవలప్ అయ్యేలాగా విశ్వాసాన్ని బాగా అభివృద్ధి చేయమని ఇక్కడ శిష్యులు అడుగుతున్నారండి. అంటే విశ్వాసం, వాళ్ళేమి కూడా ఆస్తులు కానీ లేకపోతే మాకు మంచి లేదా ఉద్యోగాలు కానీ మంచి అంతస్తులు కానీ ఉండాలని అడుగుతున్నారండి? అడగట్లా. వాళ్ళు విశ్వాసం, వాళ్ళకున్న విశ్వాసాన్ని వృద్ధి పొందించమని మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడుగుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నామండి. ఇప్పుడు ధనవంతుడు అంటే 1 కోటి రూపాయలు ఆస్తున్న వాడిని ధనవంతుడిని చెప్పొచ్చండి? ధనవంతుడు. 10 కోట్లు ఆస్తున్నవాడు ఇంకా ధనవంతుడు. అలా కాకుండా ఇంకా ఒక 100 కోట్ల ఆస్తున్నాడు, ఇంకా అంటే 10 కోట్ల ఆస్తున్నవాడి కంటే 100 కోట్ల ఆస్తున్నవాడు ఇంకా ఇంకా ధనవంతుడు. అలాగే మన యొక్క విశ్వాసంలో కూడా ఏంటంటే, విశ్వాసంలో కూడా బాగా మనం విశ్వాసంలో బాగా డెవలప్ అవుతూ ఉంటే, ఇప్పుడు ఎలా అయితే కోటీశ్వరులు కోట్ల మీద కోట్లు సంపాదించి ఎలా అయితే కోటీశ్వరులు అవుతున్నారో, అలాగే మన యొక్క విశ్వాసంలో కూడా ఆ విధంగా కోటీశ్వరులాగా తయారవ్వాలని ఇక్కడ యేసుక్రీస్తు వారితో శిష్యులు యేసుక్రీస్తు వారిని ఏమడుగుతున్నారు? విశ్వాసాన్ని అభివృద్ధి పొందించమని అడుగుతున్నారండి. దీనికి సంబంధించి మనం బైబిల్లో కొన్ని సందర్భాలు చూద్దామండి. దానికంటే ముందుగా ఇప్పుడు మనకి మన పుట్టినరోజు ఎప్పుడు అనేది మీ అందరికీ తెలిసిన మన పుట్టినరోజు. అలాగే మనకి ఇంకో పుట్టినరోజు కూడా ఉందండి, ప్రభువులో పుట్టినరోజు, అంటే బాప్తిస్మం తీసుకున్న రోజు. అందరికీ గుర్తుందండి మీరు ఎప్పుడు బాప్తిస్మం తీసుకున్నారనేది
గుర్తుందండి? చాలా మందికి గుర్తుండదు. కానీ మన యొక్క పుట్టినరోజు అనేది అందరికీ కూడా గుర్తుండదు. కానీ ప్రభువులో మన యొక్క పుట్టినరోజు అనేది చాలా మందికి గుర్తుండకపోవచ్చండి. సరే, ఈ యొక్క విశ్వాసం గురించి మనం చూసుకుంటే, మనలో ఉన్న శక్తి విశ్వాసం అని మనం తెలుసుకున్నాం. మనలో ఉన్న శక్తే విశ్వాసం, మనలో ఉన్న పవరే విశ్వాసం. దీని గురించి మనం బైబిల్లో చూస్తే మనందరికీ కూడా మరి మొదటి సమూయేలు గ్రంథం, అలాగే రెండవ సమూయేలు గ్రంథము, రాజుల మొదటి గ్రంథం, రెండవ గ్రంథం వరకు మనం ఆల్రెడీ చదివేసామండి. ఎగ్జామ్ కూడా దానికి సంబంధించి ఎగ్జామ్ కూడా రాస్తాం. అయితే మీకు మొదటి సమూయేలు గ్రంథంలో మెయిన్గా ఎవరు కనబడతారు? మొదటి సమూయేలు గ్రంథంలో సౌలు, తర్వాత దావీదు గారు కనబడతారండి ముఖ్యంగా. అలాగే సమూయేలు ప్రవక్త కూడా కనబడతారు. ఇక్కడ మరి మొదటి ఐక్య ఇశ్రాయేలు రాజు సౌలు. సౌలు తర్వాత మరి ఇశ్రాయేలుకు రాజుగా నియమించబడింది ఎవరంటే దావీదు గారు. అయితే సౌలు పరిపాలనా కాలంలో ఫిలిష్తీయులతో మరి యుద్ధం జరిగేటప్పుడు ఫిలిష్తీయుల్లో ఒక మంచి బలమైన వాడు ఒక అతను ఉంటాడండి, గొలియాతని. ఘాటు వాడైన గొలియాతని మన బైబిల్లో రాయబడి ఉంటుందండి. ఈ యొక్క గొలియాతని ఎవరు చంపుతారు? దావీదు చంపుతాడు. మరి నిజానికి గొలియాతు బలవంతుడా, దావీదు బలవంతుడండి? గొలియాతే బలవంతుడు. అయితే ఇక్కడ మరి గొలియాతు ఎంత బలవంతుడు అంటే అతని యొక్క హైటే 6 మూరల జానుడు ఎత్తు కలిగిన వాడు అంటాడు. ఎంతండి? 6 మూరల జానుడు అంటే ఎంత ఉండొచ్చండి? 6 మూరలు, 6 అడుగులు కదండి. 6 మూరల జానుడు అంటే ఈ టాప్ అంతా ఎత్తు ఉంటాడండి. 6 మూరల జానుడు ఎత్తు మనిషి. మరి అలాంటి వాడు మరి దావీదు ఎలాంటి వాడండి? దావీదు మనలాగానే చిన్నవాడు. అయితే ఈ యొక్క గొలియాతును చూసి ఇశ్రాయేలు అందరూ కూడా, అలాగే సౌలు రాజుగారు కానీ తర్వాత ఇశ్రాయేలు కానీ అందరూ కూడా భయపడిపోతూ ఉంటారండి. ఒకసారి మన ఆ యొక్క సందర్భం మనం చూసుకుంటే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనం కానించి నేను చదువుతాను చూడండి. గాతు వాడైన గొలియాతును ఒక సూర్యుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూరల జానుడు ఎత్తు మనిషి. ఎంతండి? 6 మూరల జానుడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. తర్వాత ఇంకా చూసుకుంటే ఈ యొక్క 6 మూరల జానుడు ఎత్తు మనిషి అంటే దాంతో పాటుగా మంచి బలవంతుడు కూడా అండి. అతను ఒకటి అంటాడు ఇశ్రాయేలు దేవునంటే, మీరు నాతో మీ తరపున ఒకరిని నియమించుకొని వాడి గనక నన్ను గనక జయిస్తే మా ఫిలిష్తీయులు అంతా కూడా ఓడిపోయినట్టే, మీకు దాసులం అయిపోతాం. ఒకవేళ నేను గనక మిమ్మల్ని జయిస్తే మీరంతా కూడా నాకు దాసులు అవ్వాలని చెప్పినప్పుడు ఈ మాట విని అందరూ కూడా చాలా భయపడిపోతూ ఉంటారండి. ఇశ్రాయేలు అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు. అలాగే రాజైన సౌలు కూడా భయపడిపోయి ఎవరైతే మరి ఫిలిష్తీయుని ఆ యొక్క గొలియాతుని చంపుతారో వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా, దాంతోపాటుగా రాజ్యంలో సగ భాగం కూడా ఇస్తాను అన్నప్పుడు మరి ఎవరు రావట్లేదండి. రాజ్యంలో సగం ఇస్తున్నాడు, తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తున్నాడు, కానీ ఎవరు రావట్లా. ఎందువల్ల? బాగా బలవంతుడు, బ్రతుకుంటే బలిసాకని తినొచ్చు అంటారు కదండి. కాబట్టి అసలు ముందు మనం బ్రతుకుంటే చాలు, అమ్మ వాడి జోలికి మనకి ఎందుకని అందరూ కూడా భయపడుతున్నారండి. అందరూ కూడా భయపడుతున్నప్పుడు మరి సత్యనాడు పల్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగా ఆ టైంలో ఎవరు వస్తారండి?
అంటే సౌలు గారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, అయ్యా మరి నేను ఆ యొక్క ఫిలిష్తీయుణ్ణి చంపడానికి నేను వెళ్తాను, నేను జయిస్తాను అన్నప్పుడు సౌలు ఏమంటాడండి? నీవు బాలుడు, నీకు బలము చాలదు, వాడు బాల్యము నుండి కూడా యుద్ధాభ్యాసం చేసిన వాడు, వాడిని జయించడం నీ వల్ల కాదు అన్నప్పుడు, అలా అనకండి అయ్యా, నేను గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు మరి ఒక సింహము అలాగే ఒక ఎలుగుబంటి వచ్చి నా యొక్క గొర్రె పిల్లను ఎత్తుకుపోయేటప్పుడు నేను ఆ యొక్క సింహాన్ని చంపానయ్యా, అలాగే ఒక ఎలుగుబంటిని కూడా చంపాను అని అన్నప్పుడు, అయినా కూడా మరి సౌలుకి ఇంకా నమ్మకం అనేది కలగదండి. కొద్దిగా సందేహిస్తాడు. నువ్వు బాలుడు, వాడేమో చూస్తే 6 మూల జాడు ఎత్తు మనిషి ఉన్నాడు, బాగా మరి బలంగా ఉన్నాడు, నువ్వు వాడిని జయించగలవా అంటే ఎవరు మరి వెళ్ళనప్పుడు దావీదు వెళ్తాన్నాడు. దావీదు వెళ్తున్నాడు కాబట్టి సరే ఇంకా నేను వెళ్ళమని సౌలు కూడా చెప్పడం కూడా జరిగిద్దండి. కాబట్టి ఇక్కడ ఇంతకీ దావీదులో ఉన్న విశ్వాసం ఏంటండి? ఆ బైబిల్లో రాసి ఉంటుందండి, ఆ 37వ వచనం అండి. ఆ సింహపు నోటి నుండి, ఎలుకబంటి నోటి నుండి నన్ను విడిపించిన, చదవండి, నన్ను విడిపించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడా నన్ను విడిపించనని చెప్పాను. చాలండి. అందుకు సౌలు పొమ్మని యెహోవా నీకు తోడుగా ఉంటాడని చెప్పడం కూడా జరిగిద్దండి. కాబట్టి ఇక్కడ దావీదుకున్న విశ్వాసం ఏంటంటే, నేను ఫిలిష్తీయుణ్ణి జయించగలను, ఫిలిష్తీయుణ్ణి చంపగలను అనే విశ్వాసం అండి. ఈ విశ్వాసానికి తోడు మనకి ఏది మిక్స్ అవ్వాలంటే క్రియలు అనేది యాడ్ అవ్వాలండి. క్రియలు అనేవి యాడ్ అవ్వాలి. అంటే దావీదుకి విశ్వాసం ఉంది, విశ్వాసంతో పాటు అక్కడ పని చేయాలంటే పని అనేది ఉండాలండి. చాలా మంది మరి ఎగ్జామ్కి ఎవరైనా ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు పెన్నుకి కానీ లేకపోతే ఎగ్జామ్ ప్యాడ్కి కానీ ఇలా ప్రార్థన చేయించుకుని వెళుతూ ఉంటారండి. అలా చేయించుకుని వాడు ఏమీ చదవకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, ఉపయోగం ఏమైనా ఉందండి? అంటే నేను బాగా రాయగలను అనేది విశ్వాసం అండి. కానీ క్రియ ఏంటండి? చదవాలి, రాయాలి, ఇది క్రియ. ఇలా విశ్వాసానికి తోడు క్రియలు కూడా యాడ్ అవ్వాలండి. అయితే ఇక్కడ మనకి అంతకుముందు సినిమాల్లో చూసుకుంటే విఠలాచారి సినిమాలు అనేవి కొన్ని వచ్చినాయండి. మనం చిన్నప్పుడు బాగా ఒక 50-60 ఏళ్ల క్రితము విఠలాచార్య సినిమాలు తెలుసండి? అవి ఎలా ఉంటాయి చెప్పండి? అంత మాయలు, మంత్రాలు, గాల్లో తేలిపోతున్నట్టుగా, గాల్లో ప్రయాణం చేస్తూ, రథాలు కూడా గాల్లో వెళ్ళిపోయినట్టుగా, మరి గాల్లోనే యుద్ధాలు చేస్తున్నట్టుగా, ఇక్కడ ఉన్నవాడు అటు వెళ్ళిపోవడం, ఇలా ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ అండి. కానీ ఇక్కడ విశ్వాసము, క్రియలు, ఇక్కడ క్రియ అనేది ఇలాంటిది కాదండి. ఏదో సినిమాలో చూపించినట్టు గ్రాఫిక్స్ లాగా జరగదండి. క్రియలు అనేవి మనము చేయాలి, గ్రాఫిక్స్ లాంటివి మాత్రం కావండి. ఇప్పుడు ఒక విద్యార్థి ఏ పెన్నుతో రాసినా, ఒక 2 రూపాయల పెన్నుతో రాసినా ఎగ్జామ్ రాయొచ్చు, ఒక 100 రూపాయల పెన్నుతో రాసినా అదే ఎగ్జామ్ అండి. కానీ 100 రూపాయల పెన్నులో రాస్తే బంగారు పక్షాలు ఏమన్నా పడతాయండి? ఏమీ రావు. అలాగే ఇక్కడ మరి సౌలు, దావీదు వీళ్ళిద్దరి సందర్భంలో మనం చూసుకుంటే, మరి దావీదుని మరి ఫిలిష్తీయుణ్ణి అంటే ఆ యొక్క గొలియాతు దగ్గరికి వెళ్ళమని చెప్పడం జరిగింది. అప్పుడు ఇంకెవరు వెళ్ళలేదు కదండి. అప్పుడు చాలా మంది ఉన్నారు, సైన్యం మొత్తం ఉన్నారు.
కానీ ఎవరు కూడా వెళ్ళా. వాడు చూస్తేనే భయం. వాడి డైలాగులు ఇస్తూ 40 రోజులు తన్ను తాను అగపరుచుకుంటున్నాడని బైబిల్లో వ్రాయబడి ఉంటుందండి. అంటే ప్రతిరోజు రావడం, ఉన్నారా మీలో ఎవరైనా ఉన్నారా, నన్ను జయించేవాడు ఉన్నారా అంటాం. కాబట్టి సరేని సౌలు కూడా దావీదు గారిని వెళ్ళమని చెప్పడం జరిగిద్దండి. అయితే వెళ్ళేటప్పుడు యుద్ధ వస్త్రాలన్నీ కూడా ఆయనకు ధరింపజేస్తారండి. యుద్ధ వస్త్రాలు అంటే ఒక రాగి శిరస్త్రాణము, అలాగే యుద్ధ కవచము, అలాగే డాలు, అలాగే కత్తి, ఇవన్నీ కూడా అతనికి ధరింపజేస్తారండి. ధరింప చేసిన తర్వాత అవన్నీ కూడా వేసుకుని నేను ఇవి ధరించుకొని యుద్ధం చేయగలనా లేదా అనేది ఒకసారి ట్రైల్ వేసుకుంటాడండి దావీదు. అవన్నీ చూసుకుంటే అవన్నీ కూడా ఆయనకు సెట్ అవ్వట్లా. అమ్మో ఎంత బరువు ఉంటే అసలు వాడికి దగ్గరికి వెళ్ళే లోపల నేను చచ్చిపోతాను నేనే అని అనుకొని ఇవన్నీ కూడా నాకు వాడుక లేదని అవన్నీ కూడా తీసేసి పక్కన పడేసి మరి ఒక వడిసెలని ఆ వడిసెల పట్టుకొని మార్గ మధ్యలో వెళుతూ వెళుతూ ఒక ఏటిలో ఒక 5 సన్నన రాళ్ళు కూడా వేరుకుంటారండి. అయితే ఒడిసెలు వెసరడంలో కూడా ఏముండాలండి? నైపుణ్యం అనేది ఉండాలండి. అంటే మనం ఒడిసెలు మనం విసిరాం అనుకోండి, ఇటు విసిరితే మనకు రావచ్చు, అలా జరగచ్చు. కానీ ఇక్కడ ఒడిసెలు విసరడంలో కూడా దావీదుకి మంచి నైపుణ్యం ఉందండి. అంటే ఇక్కడ దావీదు గారికి ఉన్న విశ్వాసం ఏంటంటే, సింహపు నోటి నుండి, ఎలుకబంటి నోటి నుండి నన్ను రక్షించిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అది ఆయన యొక్క విశ్వాసం. నేను ఎలాగైనా ఫిలిష్తీయుణ్ణి జయించగలను, వాడిని చంపగలను అనే విశ్వాసం అనేది దావీదు గారికి ఉందండి. ఉదాహరణకి ఇప్పుడు ఏదైనా ఒక చోట ఒక ఇల్లు నిప్పంటుకుందండి. నిప్పంటుకున్నప్పుడు దానికి అదే టైంలో బాగా గాలి కూడా యాడైంది. అప్పుడు దాన్ని ఆపగలమండి? అసలు దాన్ని ఆర్పడం చాలా కష్టమైపోతుంది. అంటే అగ్నికి ఆజ్యం తోడైనట్లు అంటారు కదండి. అగ్నికి కనుక గాలి కనుక తోడైతే దాన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా చాలా కష్టము. అయితే ఇక్కడ దావీదు గారికి ఉన్న విశ్వాసానికి తోడు క్రియలు కూడా యాడైనాయండి. క్రియలు కూడా యాడైంది. కాబట్టి క్రియ ఏంటి? అతను కూడా యుద్ధానికి సిద్ధపడడం, నేను జయించగలను అనుకోవడం దావీదు గారికి ఉన్న విశ్వాసం. కానీ ఆయన ఒడిసెల్లో రాళ్ళు తీసుకుని ఆ యొక్క ఫిలిష్తీయుడి దగ్గరికి యుద్ధానికి వెళ్ళడం, అది ఆయనకున్న క్రియలు. అలా వెళుతూ వెళుతూ ఒకసారి మన బైబిల్లో చూసుకుంటే చూడండి, 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 39 నుండి నేను చదువుతాను చూడండి. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకుని వెళ్ళగలిగినది లేనిది చూచుకున్న తర్వాత దావీదు నాకు వాడుక లేదు, వీడితో నేను వెళ్ళలేని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చుక్కములో నుంచుకుని వడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిష్తీయుని చెరువుకు పోయెను. డాలు మోయేవాడు తనకు ముందు నడవగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రని వాడును రోపిస్నై ఉండుట చూచి అతన్ని తృణీకరించును. దావీదు గారి దగ్గరకు వచ్చారండి. దావీదు గారిని చూచాడు గొలియాతు చూచి, వీడా నన్ను జయించేది, వీడా నన్ను చంపేది, చూస్తే పిల్ల బచ్చగాడిలాగా ఉన్నాడు, నన్ను జయించగలడా అని అతన్ని తృణీకరిస్తాడండి. అంటే ఆఫ్టర్ అన్నట్టుగా చూస్తాడండి. తర్వాత మరి దావీదు ఇంకా ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని నీవు నా మీదకు వచ్చుచున్నావే, దావీదు కర్ర తీసుకుని, అంటే కర్ర కూడా ఉంటుందండి, ఒడిసెలు కూడా తీసుకుని కర్ర తీసుకుని వస్తున్నావేంటి, నేనేమైనా కుక్కను తోలినట్టుగా నన్ను కర్రతో వస్తున్నావా
యుద్ధ వస్త్రాలు లేవు, కత్తి లేదు, ఏమి లేదు అని చాలా చులకనగా మాట్లాడతారండి. తర్వాత దావీదుని తన యొక్క దేవతల పేరిట శపించడం కూడా జరిగిద్దండి. ఈ విధంగా మరి యుద్ధానికి మరి దావీదు వెళ్ళినప్పుడు మరి అతనుకున్న విశ్వాసం ఏంటంటే ఎలాగైనా ఆ యొక్క ఫిలిస్తీన్ని గొలియాతు నేను చంపగలను అనుకున్నట్టుగానే వెళ్తాడండి. వెళ్ళిన తర్వాత మరి గొలియాతు ఎలా ఉంటాడంటే మంచి యుద్ధ వస్త్రాలు అన్ని కూడా ధరించుకొని ఉంటాడండి. తలకు కూడా రాగి శిరస్త్రాణం ఉంటది. దానికి పెద్ద గ్యాప్ అనేది ఏమి ఉండదండి. ఇక్కడ కొద్దిగా గ్యాప్ అనేది కొద్దిగా ఉంటదండి. మిగిలింది మొత్తం కూడా రాగి శిరస్త్రాణంతో మొత్తం కూడా కవర్ చేయబడి ఉంటదండి. మరి ఒడిసెల తీసుకున్నాడు. ఒడిసెల్లో ఒక చక్కటి నొన్నన రాయుడి పెట్టాడు. గురి చూసి ఆ ఫిలిస్తీయుణ్ణి కొట్టాడండి. ఇక్కడ కొట్టిన వెంటనే ఏం జరిగిందండి? ఒక్కసారిగా ఆ యొక్క గొలియాతు నేల మీద బోర్లా పడిపోవడం జరిగిద్దండి. మళ్ళీ లేట్ చేయకూడదు, వెంటనే వెళ్ళిపోవాలి. వెంటనే ఆ యొక్క గొలియాతు దగ్గరికి వెళ్ళి వెంటనే చంపాలి. అంతేతప్ప మళ్ళీ లేట్ అనేది చేయకూడదండి. వెంటనే గురి చూసి కొట్టాడు. ఆ యొక్క గొలియాతుకి ఈ ముదురులో తగిలిద్ది, కింద పడిపోతాడు. వెంటనే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయి ఆ గొలియాతు ఖడ్గానే తీసుకుని అతన్ని చంపడం అనేది జరిగిద్దండి. మరి ఈ విధంగా ఇక్కడ ఏం జరిగిద్దంటే దావీదు గారికి ఉన్న విశ్వాసంతో పాటు క్రియ అనేది తోడైందండి. క్రియ అనేది మిక్స్ అయింది. అంతే తప్ప అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత యుద్ధం చేయకుండా ప్రభు నామమున వీడికి కళ్ళు తిరిగి పడిపోను గాక, వీడికి షుగర్ పెరిగిపోను గాక, లేకపోతే బీపీ డౌన్ అయిపోను గాక అన్నాడండి. ఏమన్నా ప్రార్థన చేశాడా? అలా చేయకుండా క్రియ అనేది చేశాడండి. క్రియ అనేది చేశాడు. కాబట్టి మన యొక్క విశ్వాసానికి కూడా క్రియ అనేది ఉండాలండి. చాలా మంది ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి బాగా అప్పులు పాలైపోయాడు అనుకోండి, అప్పులు పాలైపోయిన తర్వాత వాళ్ళు చాలా మంది ఇలాంటి సిచ్యువేషన్ లోనే ప్రభు దగ్గరికి రావడం, అంటే వాళ్ళు బయట సంఘాలు సాక్ష్యాలు చెప్తుంటారు కదండి, నేను ఇలా అప్పులు పాలైపోయాను, మరి ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, ఇలా చెప్తూ ఉంటారండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడికి ఇలాంటి వ్యక్తులు ఎవరైనా వచ్చినప్పుడు విశ్వాసం ఉండదు వాళ్ళకి, కానీ క్రియలు అనేవి ఉండవు. ప్రభువా ఆకాశ పక్షులు చూడమన్నావు, చూస్తున్నాను, అవి వెత్తవు, చూస్తున్నాను, కోయవు, చూస్తున్నాను, కొట్లలో కూర్చుకున్నావు, ఇదంతా బాగానే ఉంది. కానీ అలాగే నేను కూడా నాకు విశ్వాసం ఉంది, నేను ఎక్కడికి వెళ్ళను, నాకున్న అప్పులు మొత్తం కూడా తీరిపోవాలి అనుకోవడం సాధ్యమేనండి? ఆకాశ పక్షుల్ని మనకంటే ముందుగా మేత కోసం వెళ్ళిపోతాయండి. మనకంటే ముందుగా తెల్లవారుజామున వెళ్ళిపోయి ఆహారం సమకూర్చుకొని అవి తిని గోడల్లో వాటి యొక్క పిల్లలకు కూడా తీసుకొస్తాయండి. అందుకే యేసుక్రీస్తు వారు ఆకాశ పక్షులు ఎలా అయితే కష్టపడుతున్నాయో అలా మనం కూడా అలా కష్టపడాలని ఆ యొక్క ఉపమానం కూడా చెప్పడం అనేది జరిగిందండి. కాబట్టి ఇక్కడ గొలియాతు కత్తితోనే గొలియాతుని చంపడం కూడా జరిగిద్దండి. కాబట్టి ఇక్కడ ఇదంతా మరి దావీదే చేశాడు కదండి, మరి విశ్వాసం ఏముందంటారా? దావీదే చేశాడు కదా, విశ్వాసం ఏముందంటే అలా అనకూడదండి. దావీదుకు ముందు విశ్వాసం ఉంది, నేనే జయించగలను అనుకున్నాడు. దానికి తోడు అతను క్రియలు కూడా చూపెట్టాడండి. కాబట్టి గొలియాతుని చంపగలిగాడు. ఇంకా చూసుకుంటే బైబిల్లో కొత్త నిబంధనలో చూసుకుంటే లోకాసు వార్త 5వ అధ్యాయము 18వ వచనం. లోకాసు వార్త 5వ అధ్యాయము. కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనుషుని మంచం మీద మోసుకొని లోపలికి తెచ్చి. చాలండి. ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు వారు ఒక చోట ఉంటారు, ఒక ఇంట్లో ఉంటారు.
యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నారని కొంతమందికి తెలిసిద్ది. తెలిసిన తర్వాత ఏం చేస్తారంటే, ఒక పక్షవాయువు గలవాణ్ణి, అతను బెడ్ మీద ఉంటాడు. ఆ బెడ్ మీద ఉన్న పక్షవాయు గలవాణ్ణి యేసుక్రీస్తు ఎక్కడున్నాడో తెలుసుకుని ఒక ఫలానా ఇంటి దగ్గర ఉన్నారని తెలిసిద్ది. కాబట్టి మరి యేసుక్రీస్తు వారు మరి ఆ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చుట్టూ కూడా ఏంటంటే బాగా జనం, విస్తారంగా జనం అనేది ఉన్నారండి. బాగా జనం ఉన్నారు. ఆ ఇంటి లోనికి వెళ్ళడానికి కూడా అవకాశం అనేది లేదని, అంత విస్తారంగా జనం ఉన్నారు. కాబట్టి మరి ఆ జనాన్ని దాటి లోనికి రావాలంటే ఇంకో రోజు టైం పట్టింది. అది జరిగే పని కూడా కాదండి. కాబట్టి ఏం చేస్తారంటే, ఆ పక్షవాయు గలవాడిని మోసుకొచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, యేసుక్రీస్తు వారు ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే ఉన్నారో ఆ ఇంటి పైకెక్కి ఆ ఇంటి పైన పై కప్పు మీద ఉన్న ఆ యొక్క పెంకుల్ని తొలగించి, మంచం పట్టాలంటే మరి చిన్న హోల్ చేతి కుదరదు కదండి. అవన్నీ పెద్ద కొద్దిగా ఓపెన్ ప్లేస్ చేసి ఆ పెంకులు తీసేసి మరి మంచాన్ని దింపారంటే మంచం అయితే కుదరదు కదండి. దానికి ఏం చేయాలి? ఒక తాడుతో ఏదో విధంగా మొత్తం మీద ఆ పక్షవాయు గలవాడిని ఆ మంచంతో సహా ఆ ఇంటిలోనికి దింపడం అనేది జరిగిందండి. ఎందుకు ఇక్కడ పక్షవాయు గలవానికి విశ్వాసం ఉందో లేదో మనకు తెలియదు, కానీ మోసుకొచ్చారు చూడండి, వాళ్ళకి ఖచ్చితంగా విశ్వాసం అనేది ఉందండి. మరి అంత కష్టపడి ఇంటి పైకప్పు తీస్తే ఆ ఇంటి గల వాళ్ళు ఊరుకుంటారండి? ఊరుకోరు. మళ్ళీ వాళ్ళ పర్మిషన్ అడిగి మళ్ళీ మేము ఎలా సెట్ చేస్తాము అని అడిగి ఆ యొక్క పక్షవాయు గలవాడిని తెచ్చడం కూడా జరిగిందండి. ఇక్కడ వాళ్ళకున్నది ఏంటంటే విశ్వాసం ఉంది, యేసుక్రీస్తు వారు స్వస్థపరుస్తారని విశ్వాసం ఉంది. దానికి తోడు క్రియ కూడా యాడ్ అయిందండి. క్రియ కూడా వాళ్ళు చేయడం అనేది జరిగిందండి. కాబట్టి విశ్వాసానికి తోడు క్రియలు కూడా రెండు కూడా మిక్స్ అయితేనే మనకు విజయం అనేది వస్తుందండి. మరి బైబిల్లో ఏలియా గారు ఉన్నారు కదండి. ఏలియా గారి గురించి యాకోబు పత్రికలో ఒక మాట రాసి ఉంటుంది కదండి. ఏలియా గారు 3.5 సంవత్సరములు వర్షింపకుండానట్లు దేవునికి ప్రార్థన చేస్తే 3.5 ఏళ్ళు వర్షం పడలేదు కదండి. నేను కూడా ఇప్పుడు ప్రార్థన చేస్తే 3.5 ఏళ్ళు వర్షం, 3.5 ఏళ్ళు కాకపోయినా ఒక నెల అయినా వర్షం పడకుండా ఆగిద్దండి. అంటే అప్పటి కాలంలో మొన్న మనం ఎగ్జామ్ రాసాం కదండి. ఏలియా గారు మొదటి రాజుల గ్రంథంలో ఉంటారండి. మొదటి రాజుల గ్రంథంలో సగం తర్వాత 15-16 అధ్యాయుల తర్వాత మనకి ఏలియా గారు కనబడతారు. రెండో రాజుల గ్రంథంలో 2-3 అధ్యాయుల్లో ఏలియా గారు ఆరోహణ అయిపోవడం కూడా కంప్లీట్ అయిపోతుంది. అయితే ఏలియా గారు ఉన్న కాలంలో రాజు ఎవరండి? ఇశ్రాయేల్కి రాజు. ఏలియా గారు ఉన్న కాలంలో ఇశ్రాయేల్కి రాజు ఎవరండి? అహాబు అండి. అహాబు, యెజెబెల్. వీళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళు అండి? వీళ్ళిద్దరి జంట ఎలాంటిదండి? వీళ్ళిద్దరి జంట ఎలాంటిదంటే అలాంటి జంట ఇంకా బైబిల్లో ఎక్కడ కూడా, పాత నిబంధనలు ఈ జంట కనబడుతుందండి. కొత్త నిబంధనలో అననీయ సప్పీరా ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉంటారండి. ఇక్కడ ఈ యొక్క అహాబు, యెజెబెలు వాళ్ళన్న ఏలియా గారు అన్న కాలంలో ఏంటంటే వాళ్ళు యెహోవా ప్రవక్తలను చంపడము, అలాగే వాళ్ళను బాధ పెట్టడము, అన్య దేవతల్ని, బయలు దేవతల్ని పూజించడము, బయలు విగ్రహ సంబంధమైన పూజలు చేయడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారండి. కాబట్టి అక్కడ దేవుని నిరూపించాలి. ఒక పోటీ కూడా జరిగింది కదండి ఏలియా గారికిను బయలు ప్రవక్తలకి. ఆ పోటీ దేనికోసం? యెహోవాయే నిజమైన దేవుడు అని అందరికీ తెలియడం కోసం ఆ పోటీ జరిగిద్ది. ఆ పోటీలో కూడా ఏలియా గారు మరి ఆ యెహోవా నామమున ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగవచ్చి ఆ యొక్క వధించిన ఎడ్లని తయించడం కూడా జరిగిద్దండి. ఆ నీరంతా కూడా ఆరిపోయేలాగా. దాన్ని బట్టి యెహోవాయే దేవుడు అని అందరూ కూడా నమ్మడం జరిగిద్దండి. అంటే అలాంటి కాలంలో ఆ సిచ్యువేషన్ లో ఇక్కడ అవసరం అంటే మరి దేవుడు ఎంత పవర్ఫుల్ కలిగిన వాడో,
అక్కడ నిరూపించాలంటే అది అవసరం అండి. తర్వాత మరి ఏలియా గారు ప్రార్థించినప్పుడు మళ్ళీ ఆ యొక్క 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ భూమి మీద వర్షం పడడం కూడా జరిగిద్దండి. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు మనకి అప్లై చేయకూడదండి. అవన్నీ కూడా మనకి అప్లై చేయకూడదు. అలాగే మనకున్న విశ్వాసం ఏంటండి? మనం పరలోకానికి వెళ్ళాలి అనేది మనకున్న విశ్వాసం. వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోతామండి. ఇప్పుడు ట్రైన్ ఎక్కాలంటే మనం ఎక్కడ ఉండాలండి? ట్రైన్ ఎక్కాలి, ప్లాట్ఫామ్ మీద ఉండాలి. రైల్వే స్టేషన్లో ట్రైన్ వచ్చే ప్లాట్ఫామ్ మీద ఉండాలి. బస్ స్టాండ్ లో ఉండి రత్నాచల్ సూపర్ ఫాస్ట్ కోసం ఎదురు చూడడం అనేది కరెక్ట్ అండి? ట్రైన్ ఎక్కాలి, కానీ నువ్వు ఎక్కడున్నావు? బస్ స్టాండ్ లో ఉన్నావు. నువ్వు అక్కడ ఎన్ని నెలలున్నా అక్కడికి రత్నాచల్ అనేది రాదండి. అంటే ఇక్కడ విశ్వాసం ఉంది, క్రియ అనేది లేదండి. అలాగే మనం ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఫోన్కి ఛార్జింగ్ పెడుతూ ఉంటాం. అవునండి, ఫోన్కి ఛార్జింగ్ పెడతాం. మనకి ఎవరు ఛార్జింగ్ పెడతారు? మనకి దేవుడు పెడుతూ ఉంటాడు. ఛార్జింగ్ అనేది ఒక 90 లేదా 80, 70, 80, 90, 100 ఇలా ఉంటే ఆ ఛార్జింగ్ అనేది ఎక్కువసేపు పనిచేస్తుంది, ఎక్కువసేపు నిలబడిద్ది. అలా కాకుండా 10%, 20% ఉందనుకోండి, తర్వాత కాసేపటికి ఏమైపోద్ది? స్విచ్ ఆఫ్ అయిపోద్ది. అలాగే మనకి ఛార్జింగ్ అనేది దేవుడు పెడుతున్నాడు. ఈ ఛార్జింగ్ అనేది డౌన్ కాకుండా చూసుకోవాలండి. అంటే కొంతకాలానికి డౌన్ అయిపోద్ది, తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోద్ది, తర్వాత పెట్లో పెట్టేస్తాం. అయితే ఈ పెట్లో పెట్టేంత వరకు కూడా మనకి ఏముండాలంటే క్రియలతో కూడిన విశ్వాసం అనేది ఉండాలండి. అంటే మన జీవితం చివరి వరకు కూడా మనకి ఏముండాలంటే క్రియలతో కూడిన విశ్వాసం అనేది మనకు ఉండాలి. ఒక విశ్వాసి అనగానే ఎలా తెలిసిపోతుంది? విశ్వాసం మీరు ఐడెంటిఫై చేయగలరా? లేకనా విశ్వాసిని గుర్తించగలవా? ఇప్పుడు మనం ఏదన్నా పెళ్లికి వెళ్ళామండి. పెళ్లికి వెళ్ళినప్పుడు పెళ్లి కూతురు ఎవరు అనేది మనం ఐడెంటిఫై చేయగలమండి? అప్పుడు దాకా పీటీ ఉష లాగా పరిగెత్తా పెళ్లి కూతురు ఒక్కసారిగా తాబేలు నడకలాగా నిదానంగా నడిచిద్దండి. మళ్ళీ పక్కన వాళ్ళు తీసుకురావాలి. సింగిల్గా రావచ్చండి, కానీ తీసుకురారు. రావచ్చు కానీ పక్కన ఉన్న వాళ్ళు తీసుకొస్తారండి. అంటే ఇక్కడ పెళ్లి కూతురు ఎవరు అనేది మనం ఈజీగా చెప్పగలం. మరి విశ్వాసని ఈజీగా ఎలా మనం గుర్తుపట్టగలం? అతను చేసే క్రియల వలన, అతను చేసే క్రియల వలన అతని విశ్వాసి అని మనం గుర్తుపట్టగలం. బలి అర్పించడానికి తీసుకువెళ్తారండి. ఆ టైంలో మరి ఇస్సాక్కి ఇలా అనిపించుండొచ్చు, ఏంటి మా తండ్రి ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఇలా మోనార్క్ కింద ఏంటి బిహేవ్ చేస్తున్నాడు, నన్ను ఏంటి ఇక్కడ కట్ల మీద కట్టి పెట్టేశాడు అని అనుకుని ఉండొచ్చు. అంతా కూడా దేవుడే చూసుకుంటాడని చివరికి ఆ యొక్క కుమారుడిని బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడి కత్తి ఎత్తినప్పుడు దేవుడు మాట వినిపించడము, తర్వాత నిజంగా బాబోయ్ నీ యొక్క విశ్వాసం అనేది మామూలు విశ్వాసం కాదని, నిజంగా నీవు విశ్వాసులకు తండ్రిని దేవుడు నమ్ముతాడండి. ఈ విధంగా అబ్రహాం గారు క్రియలు చేసి విశ్వాసుల తండ్రి కింద అవుతాడండి. కాబట్టి క్రియలు ఉంటేనే మనం విశ్వాస కింద చెప్పొచ్చండి. ఇక్కడ ఒక తండ్రి కొడుకులు ఉన్నారు, అక్కడ ఒక తండ్రి కొడుకులు ఉన్నారు. అబ్రహాం గారు బలిచ్చేటప్పుడు అండి, అబ్రహాము ఇస్సాకు తండ్రి కొడుకులు. అబ్రహాము పరలోకమందున దేవుడు, తండ్రి కొడుకులు. కాబట్టి ఇలాంటి మంచి విశ్వాసి దాంతోపాటు క్రియలు కూడా ఉన్నాయి. కాబట్టి అబ్రహాము గారు విశ్వాసులకి తండ్రి కింద మనం చెప్పొచ్చండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం విశ్వాసి అని అనేటప్పుడు ఆ విశ్వాసానికి తగ్గట్టుగా క్రియలు కూడా ఉండాలండి. క్రియలు కూడా ఉంటేనే మన విశ్వాస కింద, అంటే మనలో ఉన్న పవర్ ఏంటి? ఆ విశ్వాసము,
ఆ విశ్వాసం ఎప్పుడు పరిపూర్ణం అవుతుందంటే క్రియలు కూడా ఉన్నప్పుడే పరిపూర్ణం అవుతుందండి. ఇప్పుడు మీరు ఎవరైనా గులాబ్ జాములు తయారు చేస్తారండి? గులాబ్ జామ్ గులాబ్ జామ్ ఎలా చేస్తారండి? ముందు మార్కెట్లోకి వెళ్ళి గులాబ్ జామ్ ప్యాకెట్లు ఉంటాయండి, అంటే చేసినవి కాదు, పిండి ప్యాకెట్లు, ఎంటీఆర్ కానీ అలాగే ఆశీర్వాద్ కానీ ఇలా గులాబ్ జామ్ ప్యాకెట్లు తీసుకొని ఇంటి దగ్గరికి తెచ్చుకొని దాన్ని వండ్ల కింద చేసి తర్వాత నూనెలో వేయించాలండి. వేయించిన తర్వాత సపరేట్గా మళ్ళీ పాకం ఒకటి పాకం పట్టుకొని అందులో వేసి కొంతసేపటి తర్వాత ఆ యొక్క పాకంలో పడిన తర్వాత బాగా ఉప్పుతాయండి. ఆ రసం అంతా కూడా అందులోకి పాకం వచ్చి బాగా కొద్దిగా లావుగా ఉప్పుతాయి. వాటిని గులాబ్ జాములు అంటే తింటే బాగుంటాయండి. అలా కాకుండా ముందు గులాబ్ జాములు పొద్దున్నే తినం, సాయంత్రం పాకం తాగుంటే అది గులాబ్ జామ్ తిన్నట్టు అయిద్దండి. అంటే రెండు కూడా మిక్స్ అవ్వాలండి. గులాబ్ జాములు అలాగే అందులో పాకం కూడా రెండు కూడా మిక్స్ అయితేనే మనకు గులాబ్ జామ్ తిన్నట్టు ఆ రుచి అనేది వస్తుందండి. అదే విధంగా మనకు విశ్వాసం ఉంది, క్రియలు ఉన్నాయి. ఒకడు తెలివైనడు వచ్చి యాకోబు పత్రికలో ఉంటుందండి, నీకు విశ్వాసం ఉంది, నా క్రియలు ఉన్నాయి, నీ విశ్వాసంతో నేను దేవుణ్ణి చూపించు, నా క్రియలతో నేను దేవుణ్ణి చూపెడతానంటే కుదిరిద్దండి. రెండు కూడా ఏమవ్వాలండి? రెండు కూడా మిక్స్ అవ్వాలి. రెండు కూడా మిక్స్ అవ్వాలండి. మార్కెట్కి వెళ్ళాం, ఇంటి దగ్గర తాళం లేదని తాళం కొనుక్కోవడానికి వెళ్ళామండి. తాళంతో పాటు ఏముంటుందండి? తాళం కప్ప కూడా, తాళం చెవి కూడా ఉండాలి. తాళం కప్పతో పాటు తాళం చెవి, ఈ రెండు ఉంటే ఉపయోగం. తాళం ఒకటే కొనుక్కుంటే ఉపయోగం ఉందండి? తాళం చెవి ఒకటి ఉంటే ఉపయోగం లేదు. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఇప్పుడు మీలో ఎవరైనా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, పెరగాలనుకున్నావా? అంటే బరువు తగ్గాలని అనుకోవడం అనేది విశ్వాసం అండి. బరువు తగ్గడం క్రియ, బరువు తగ్గాలనుకోవడం విశ్వాసం. నువ్వు బరువు తగ్గడం అంటే నువ్వు ఏదో క్రియ చేసావు కాబట్టే బరువు అనేది తగ్గావు అన్నమాట. కాబట్టి మనకున్న విశ్వాసంతో పాటు క్రియలు కూడా యాడ్ అవ్వాలండి. దాన్ని మనం చూసిన సందర్భంలో దావీదు గారికి ఆ గొలియాతుని నేను జయించగలను, చంపగలను విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంది కాబట్టి క్రియ కూడా చేశాడు కాబట్టి ఆ గొలియాతుని చంపగలిగాడు. అలాగే యేసుక్రీస్తు వారి దగ్గరికి పక్షవాయు గలవాడిని ఒకరిని తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి యేసుక్రీస్తు వారు తగ్గించగలరని బాగు చేయగలిగిన విశ్వాసం ఉంది. అలాగే క్రియలు ఏంటంటే ఆ యొక్క పక్షవాయు గలవాడిని తీసుకురావడం. మరి వాళ్ళు పక్షవాయు గలవాడిని తీసుకొచ్చారంటే కష్టపడకుండా వచ్చేసారండి. ఎంత కష్టపడ్డారు? ఆ యొక్క యేసుక్రీస్తు వారు ఉన్న ఇల్లు ఏదో కనుక్కొని ఆ ఇంటి దగ్గరకు వచ్చి పైకప్పు వెప్పి ఆ యొక్క మంచంతో సహా ఆ యొక్క పక్షవాయు గలవాడిని దింపారంటే అది ఎంత కష్టం అండి? చాలా కష్టం. అంటే ఇక్కడ విశ్వాసంతో తోడు క్రియలు కూడా యాడ్ అవ్వాలండి. కాబట్టి బైబిల్లో కూడా ఒక మాట ఉండదండి, క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే క్రియలు లేకుండా ఓన్లీ విశ్వాసం ఉంటే అది విశ్వాసం ఒట్టిగా ఉండి చచ్చిపోద్దండి. అంటే దానివల్ల ఉపయోగం అనేది ఏమీ కూడా ఉండదు. ప్రసాద్ ఒక మొక్క ఒకటి పీకి జేబులో పెట్టుకున్నాడు. అది పెట్టుకొని రేపు పూత పూసేయాలి, ఎల్లుండి పూలు వచ్చేయాలి, ఆ తర్వాత కాయలు కాసేయాలి అనుకున్నాడు. కానీ అది ఎక్కడుంది? జేబులోనే ఉంది. మరి ఆ జేబులో తీసి ఏం చేయాలండి? నేలలో నాటాలి. అప్పుడే దానికి అది బాగా ఎదిగి మంచి ఫలాలు, మంచి పుష్పాలు అనేవి వస్తాయండి. అలా కాకుండా ఎంతకాలం ఉన్నా నీకు విశ్వాసం ఒకటే ఉండి ఎంతకాలం ఉన్నా క్రియలు ఏమి చేయకుండా విశ్వాసం ఎంతకాలం ఉన్నా కూడా నీకేమీ కూడా ఉపయోగం అనేది ఉండదండి. కాబట్టి విశ్వాసము క్రియలు రెండు కూడా మిక్స్ చేయాలండి. కంచెలో అన్నం పెట్టుకొని నేను తిన్నాం అదే నా నోట్లోకి వెళ్ళిపోవాలి అనుకుంటే కుదిరిద్దండి. మనం ఏం చేయాలి?
దాన్ని తినాలి, దాన్ని కలుపుకొని తినాలి. అలాగే మనం కూడా విశ్వాసానికి తోడు క్రియలు కూడా రెండు కూడా మిక్స్ చేస్తేనే మనము విజయం అనేది సాధించగలమండి. కాబట్టి విశ్వాసము క్రియలు రెండు కూడా మిక్స్ చేయండి, విజయాన్ని సంపాదించుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు కూడా విశ్వాసము విజయానికి పునాది అనే అంశం గురించి కొద్దిసేపు నీ యొక్క పిల్లలకి వివరించి చెప్పాను తండ్రి. విన్న వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్య ప్రకారం తను జీవించి మేమంతా కూడా క్రియలతో కూడిన విశ్వాసం కలిగి ఉండేవారు ఉండటానికి సహాయం దయచేయండి తండ్రి. విన్న వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్య ప్రకారం తను జీవించి మేమంతా కూడా నీ యొక్క నిత్య రాజ్యాన్ని చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందాలని కోరుతూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.